హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఎంఎస్ యూనివర్స్. నేను మీ స్వాతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇన్ని రోజుల నుంచి అసలు వీడియోస్ పెట్టలేదు. ఎందుకంటే పిల్లలు సమ్మర్ హాలిడేస్ ఇంట్లో ఉన్నారు కదా, అందుకోసం అనమాట. ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? ఇవాళ మన రెసిపీ ఏంటంటే తోటకూర రెసిపీ. ఈ రెసిపీ హెల్త్కి చాలా మంచిది. అండ్ ఆకుకూరల్లో రారాజు అన్నమాట తోటకూర. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ తోటకూరతోని. కంపల్సరీ వీక్లీ 2 టైమ్స్ అన్న తోటకూర తినాలండి. మీరు ఎక్కడికి హెల్త్ బాగాలేక హాస్పిటల్ వెళ్ళినా ఎటు వెళ్ళినా కూడా ఆకుకూరలు ఎక్కువ తినండి అని చెప్తుంటారు కదా, అలా అన్నమాట. అందుకోసం ఈ వీడియో మీకోసమే. ఈ తోటకూరని మొత్తము చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. ముందుగా కట్ చేసేసుకొని మొత్తం ఒకసారి ఇలా వాష్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనకు భూమికి దగ్గరగా పండుతుంది కాబట్టి మొత్తం మట్టి అది పురుగులు అవి ఏవి లేకుండా మొత్తం ఇలా 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకొని క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంతకు చిన్నగా అయినా తరుక్కోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. కొంతమంది కట్ చేసేసుకొని అలాగే మొత్తము ఉడకబెట్టేస్తారు. తర్వాత పప్పు గుత్తితో రుబ్బేస్తారన్నమాట. ఓకేనా? ఇలాగ మొత్తం ఒకసారి వాష్ చేసేసుకొని దీంట్లో వాటర్ ఉండకుండా వంపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే దీంట్లోనే వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కదా, దాంతోనే మొత్తం ఉడికించుకుంటే బాగుంటుందన్నమాట టేస్ట్. అందుకోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని, బౌల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆ బౌల్లో ఈ తోటకూర మొత్తం వేసేసేయాలి. ఇది తొందరగా ఉడికిపోతుందన్నమాట. దీంట్లోకి ఒక 7-8 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న సైజు ఆనియన్ని కట్ చేసి వేసాను, కొంచెం సాల్ట్, అంతే. ఒకసారి మంచిగా కలిపేసుకొని స్టవ్ని మొత్తం సిమ్లో పెట్టేసుకొని వంట చేసుకోవాలి. ఎక్కువ పెట్టేశారంటే దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ తొందరగా అయిపోయి ఉడకదు సరిగ్గా. దీన్ని కొంచెం ఎక్కువసేపు ఉడకబెడితే టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసారంటే దీంట్లో మొత్తం వాటర్ కంటెంట్తోనే మొత్తం ఉడికిపోతుంది, చూసారా? ఇప్పుడు దీంట్లోకి కొంచెము వెల్లుల్లి అండ్ జీలకర్ర దంచిన పేస్ట్ వేసాను. ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఇది మొత్తం జూమ్లో ఉంది, ఆవిరికి మొత్తం వీడియో అలా అయిపోతుందన్నమాట, ఏమనుకోవద్దు. చూసారా? మొత్తం ఈ రకంగా మంచిగా ఉడికిపోయిందన్నమాట. దీంట్లో ఉన్న వాటర్తోనే ఉడికించుకుంటే బాగుంటుంది. కొంతమంది ఉడికిపోవాలని చెప్పి వాటర్ కూడా వేస్తారు, కానీ నేను అసలు ఎప్పుడు వాటర్ వేయకుండానే వేస్తాను. వాటర్ వేయకుండా వేస్తేనే కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారా? ఈ స్టేజ్లో ఉడికిపోయిన తర్వాత స్పూన్తోనే మొత్తము ఇలా స్మాష్ చేసేసుకోవాలి. లేదా మీ దగ్గర పప్పు గుత్తుందంటే దాంతోనైనా కూడా మొత్తం రుబ్బేసుకుంటే ఒకసారి కాడలేం లేకుండా ఉంటుందన్నమాట. ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు పోపు వేసేసుకుందాము. ఆయిల్ వేసుకుంటున్నాను సరిపడా. దీంట్లోకి ఆవాలు అండ్ జీలకర్ర, ముందుగా నేను పచ్చిమిర్చి ఆనియన్ అవి వేసాను కదా కర్రీలో, అప్పుడే కొన్ని తీసి పక్కన పెట్టేశాను అన్నమాట పోపు కోసమని. అవన్నీ కూడా ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్ చేయండి, లైక్ చేయండి కంపల్సరీ. అండ్ మీరు కూడా ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్కి షేర్ చేయండి. ఓకేనా? చూసారా? పోపు దినుసులన్నీ వేసేసాను. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. చాలా అంటే చాలా హెల్తీకి చాలా మంచిదన్నమాట. మనకు డాక్టర్ చెప్తూ ఉంటారు కదా, తోటకూర తినండి, చపాతీ తినండి అని చెప్పి. ఈ చపాతీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నార్మల్గా నేను చపాతీలోకి చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. చాలా హెల్తీ రెసిపీ అన్నమాట. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న తోటకూర మొత్తం దీంట్లోకి వేసేసుకొని ఆయిల్ పట్టేలాగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా? మీరు కూడా ఈ విధంగా చాలా సింపుల్గా మీ ఇంట్లో కూడా చేసి పెట్టేయండి. అండ్ నా ఛానల్ని కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. లైక్ చేస్తేనే ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. అలాగే షేర్ చేయండి. అండ్ మీరు ఎలాగ చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఇక్కడ లాస్ట్లో మనకు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేసారంటే సరిపోతుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.